విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన తొలి చిత్రం పెళ్లి చూపులు. అంతకుముందు కొన్ని చిత్రాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించినప్పటికీ హీరోగా చేసిన మొదటి సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కలెక్షన్ వర్షం కురిపించింది. 2 కోట్లతో తీసిన ఈ సినిమా 20 కోట్ల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇది విజయ్ దేవరకొండ రెండో ద్వారక. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. 5 కోట్లతో తీసిన ఈ చిత్రం 2 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూడో చిత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ రస్టిక్ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 6 కోట్లతో తీసిన ఈ చిత్రం 51 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక విజయ్ నాలుగో చిత్రం ఏ మంత్రం వేసావే. శ్రీధర్ మర్రి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. 6 కోట్లతో తీసిన ఈ చిత్రం 3 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ ఐదవ చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా విజయ్కి మొదటి 100 కోట్ల మూవీగా నిలిచింది. పరశురామ్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. 5 కోట్లతో తీసిన ఈ సినిమా 132 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. యూత్లో విజయ్కి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక విజయ్ హీరోగా వచ్చిన ఆరో మూవీ నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. 60 కోట్లతో తీసిన ఈ చిత్రం 25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అలాగే విజయ్ దేవరకొండ ఏడవ సినిమా టాక్సీవాలా. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిట్గా నిలిచింది. 7 కోట్లతో తీసిన ఈ చిత్రం 42 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ప్రియాంక జవల్కర్, మాలవిక నాయర్ హీరోయిన్స్గా నటించారు. ఇక విజయ్ ఎనిమిదో చిత్రం డియర్ కామ్రేడ్. భరత కమ్మ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. 15 కోట్లు ఖర్చు పెట్టగా 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. పాటలు సూపర్ హిట్ అయినా కూడా సినిమా పెద్దగా ఆడలేదు. విజయ్ దేవరకొండ తొమ్మిదో చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ డైరెక్ట్లో ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ హీరోయిన్స్గా నటించారు. 35 కోట్లతో తీసిన ఈ చిత్రం 10 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్గా నిలిచింది. విజయ్ దేవరకొండ పదో చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. 125 కోట్లు బడ్జెట్ తీసిన ఈ చిత్రం 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ 11వ చిత్రం ఖుషి. సమంత హీరోయిన్గా శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. 70 కోట్లతో తీసిన ఈ చిత్రం 72 కోట్లు వసూలు చేసి యావరేజ్ అయ్యింది. ఇక విజయ్ 12వ చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా చేసిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. 50 కోట్లతో తీసిన ఈ చిత్రం 23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా 13వ చిత్రం తాజా కింగ్డమ్ విడుదలయ్యింది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో భారీ స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకు కింగ్డమ్తో బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ హీరోగా కాకుండా కొన్ని చిత్రాల్లో కీలక పాత్ర చేశాడు. విజయ్ మొదటిసారి వెండి తెర మీద నటించిన చిత్రం నువ్విలా. 2011లో రవిబాబు డైరెక్ట్ చేసిన నువ్విలా సినిమాతో విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. ఆ తరువాత 2012లో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. ఇక 2015లో నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ పాత్ర అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక 2018 మహానటి సినిమాలో కీలక పాత్ర చేశాడు. 2019లో మీకు మాత్రమే చెప్తా సినిమాలో చిన్న రోల్ చేశాడు. అలాగే 2024లో కల్కి సినిమాలో అర్జునుడు పాత్రలో మెర్సీ అలరించాడు. మరి రాబోయే సినిమాలతో విజయ్ దేవరకొండ ఇలాంటి హిట్స్ కొడతాడో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేసిన కింగ్డమ్ మూవీ విడుదలయ్యింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ జానర్లో రూపొందించిన కింగ్డమ్ విజయ్ దేవరకొండ అభిమానులకు మాత్రం కిక్కిస్తుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్గా 39 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ మనం కొట్టినం అన్ని క్యాప్షన్స్ పెట్టారు. వారాంతంలో కాకుండా మధ్యలో విడుదల చేసినప్పటికీ మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్షన్ రావటం అరుదని చిత్ర బృందం పేర్కొంది. ఈ రాజు తన రాకతో బీభత్సం సృష్టించాడంటూ పోస్టర్
పంచుకుంది. గ్లామర్ తార భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనతో పాటు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సత్యదేవ్, మలయాళ నటుడు వెంకటేష్ల యాక్టింగ్ సినిమాలకు ప్లస్ అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. అయితే కింగ్డమ్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. విజయ్ దేవరకొండ ఈ మూవీలో మంచి నటితో అలరించడంతో పాటు క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయేలా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్లోకి క్యూ కడుతున్నారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా బాగా ఉండటంతో చాలా రోజుల తర్వాత మేకింగ్ అదిరిపోయేలా మూవీని తీసినట్లు మేకర్స్ చెబుతున్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా సీడెడ్లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయని, అలాగే ఓవర్సీస్లో కూడా కింగ్డమ్ మూవీకి మంచి స్పందన కనిపిస్తుందని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో కింగ్డమ్ సీక్వెల్పై బిగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత. త్వరలోనే కింగ్డమ్ 2 తీస్తామని, అయితే హీరో విజయ్ దేవరకొండ డేట్స్ను బట్టి షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే కింగ్డమ్ 2 సీక్వెల్లో ఒక స్టార్ హీరో నటించబోతున్నారన్న లీక్ కూడా ఇచ్చారు. ఎవరా స్టార్ హీరో అని చెప్పకపోయినప్పటికీ విజయ్ అభిమానులకు మాత్రం కింగ్డమ్ మూవీ సీక్వెల్ చేస్తామని చెప్పడం కిక్కిచ్చే వార్త అని చెప్పాలి. అయితే సీక్వెల్లో నటించిన ఆ స్టార్ హీరో ఎవరన్న దానిపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి కింగ్డమ్ 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కింగ్డమ్ మూవీ రిలీజ్కు ముందు భారీ అంచనాలకు క్రియేట్ చేసుకున్న మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగింది. చాలా రోజులు హౌస్ఫుల్స్తో నడిచింది. అన్ని చోట్ల కింగ్డమ్కు మంచి వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. నైజాంలో దాదాపు 11 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. సీడెడ్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో 50% రికవరీ చేసినట్టుగా టాక్. అలా మొత్తంగా ఈ చిత్రానికి 2 రోజులు మాత్రం 25.5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. ఈ విధమైన కలెక్షన్ రావటం మామూలు విషయం కాదు. ఈ కలెక్షన్ల గురించి పూర్తి వివరాలు కింగ్డమ్ టీం వెల్లడించాల్సి ఉంది. 3 రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య ఫ్లాప్ సినిమాలు పలకరించడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అని టెన్షన్లో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేశారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెమ్యునరేషన్, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 130 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా నైజాం హక్కులు 10 కోట్ల రూపాయలు, అదే విధంగా సీడెడ్ హక్కులు 7 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తానికి టార్గెట్ను రీచ్ అవ్వలేదని తెలుస్తుంది. గతంలో వచ్చిన మూవీ లైగర్ డిజాస్టర్ అయ్యింది. దానితో పోలిస్తే కలెక్షన్ తక్కువగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అన్నదమ్ముల అనుబంధం టచ్ చేస్తుంది. ఇక పోలీస్ దాష్టికం సామాన్యులపై ఎలా ఉంటుందనేది బాగా చూపించాడు దర్శకుడు. ఇంకోవైపు మాఫియాలో తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో చూపించారు. ప్రపంచవ్యాప్తంగా 2850 స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ అయిన కింగ్డమ్ చిత్రానికి 54.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 56 కోట్ల రూపాయలు షేర్, 112 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని అంచనా. ఇప్పుడున్న టాక్ని బట్టి చూస్తే అది ఈజీగానే వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సీక్వెల్ అప్డేట్ కూడా ఇచ్చాడు. కింగ్డమ్ మొదటి పార్ట్లో సూరి జర్నీ మాత్రమే చూపించామని, అన్నను వెతుక్కుంటూ ఎలా వెళ్లాడన్నది మాత్రం తీశామని విజయ్ దేవరకొండ వివరించారు. ఒక కానిస్టేబుల్ కథతో మొదలై రాజు అవడంతో ఈ పార్ట్ 1 ముగిసింది. కింగ్డమ్ పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా ఉండనుందని చెప్పారు. పార్ట్ 2లో ఖచ్చితంగా స్టార్ హీరో ఉంటారని తెలిపారు. అది ఎవరనేది మాత్రం దర్శకుడు గౌతమ్ చెబుతారని సస్పెన్స్లో పెట్టేశారు విజయ్. నెగిటివిటీ గురించి పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నప్పుడు గర్వంగా అనిపించనుందన్నారు విజయ్. ఇంతమంది తనను చూడటానికి వస్తున్నారంటే అది నా అదృష్టం. అభిమానులు, ప్రేక్షకులు పంచే ప్రేమ అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ మూవీలో చేస్తున్నట్లు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని చెప్పాడు.